హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ డిఫరెంట్ స్టైల్లో ఉండే ఎగ్ కర్రీని చూసేద్దామండి. ఇది వచ్చేసి చాలా చాలా బాగుంటుంది అనమాట. గ్రేవీ అనేది బాగా ఎక్కువ వస్తుంది దీనికి. ఇలా ఉండడం వల్ల అన్నంలోకి తినడానికి కానీ, చపాతీ పుల్కా రోటీలోకి తినడానికి కానీ చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసే కర్రీలో అయితే అస్సలు ఉండదన్నమాట, ఇంకాస్త బెటర్గానే ఉంటుంది. ఇది ఎక్కువగా బ్యాచిలర్స్కి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఎక్కువ ప్రిపరేషన్ లేకుండా వితిన్ 15 మినిట్స్లో ఈ రెసిపీని తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ముందుగా నేను ఇక్కడ 2 టమాటోలు, ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 6 ఎండుమిర్చిలని ముందుగానే వాటర్లో నానబెట్టి తీసుకున్నాను. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వలిచి తీసుకున్నానండి. ఈ 4ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి, మరి మెత్తగా అయితే చేయొద్దండి. అలాగే 5 కోడిగుడ్లు తీసుకొని ఉడికించుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసిన మసాలాలు బాగా పడతాయండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇవి వేగేటప్పుడే ఇందులోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం చిటికెడంత మోతాదులో వేసుకోవాలన్నమాట. 3 కూడా వేసి వేపుకోవడం వల్ల బాగా వేగి వీటికి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. అలా 2 నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకోవాలి. ఇలా ఖచ్చితంగా వేపుకోండి. కర్రీకి దీనివల్లేనండి టేస్ట్ అంతా కూడా వస్తుంది. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి 2 నిమిషాల పాటు బాగా వేపాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా కూడా పోయి మంచి సువాసన వచ్చేటప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమిర్చి పేస్ట్, అదంతా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా వేపుకునేటప్పుడు ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇందులో ఎండుమిర్చి డైరెక్ట్గా వేసి గ్రైండ్ చేసాం కాబట్టి ఘాట్ అనేది ఎక్కువ వస్తుందండి. సో చూసి వేపుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి, అప్పుడే అడుగంటకుండా చక్కగా వేగుతుంది. ఇది వేగేటప్పుడే ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకోండి. ఇందులోకి మనం ఎక్స్ట్రాగా కారపొడి వేయాల్సిన అవసరం లేదండి. మనం ఎండుమిర్చి తీసుకున్నాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదు. సో ఇలాగ పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలాగా 6-7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసేసుకుందాము. ఇప్పుడు పైనుండి గరం మసాలా పౌడర్ ఒక 1/2 టీ స్పూన్, వేయించిన ధనియాల పొడి ఒక 3/4 టీ స్పూన్ దాకా వేసుకోండి. మీరు ఇంకొంచెం ఘాటుగా తినాలి అనుకున్నట్లయితే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, ఇక్కడికే ఘాట్ అయిపోతుంది. సో 2 కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇంకాస్త దగ్గర పడే విధంగా ఇంకొక 6-7 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో అడగంటకుండా కర్రీ అనేది కాస్త దగ్గర పడుతుంది అనమాట. ఇక్కడ ఈ కర్రీలో ఎక్కడ కూడా వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. జస్ట్ ఆయిల్లో వేపుకోవడమేనండి మనకి పని అంతా. అది కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇంకొక 7-8 నిమిషాల తర్వాత చూస్తే బాగా దగ్గరగా వచ్చింది ఇగురులాగా. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని ఇక వేడిగా అన్నంలోకి సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదు, చపాతీ, పుల్కా, రోటీ ఇలా దేంట్లోకి తిన్నా కూడా అద్భుతంగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, కర్రీ మనకి రెడీ అయిపోయింది. కర్రీని చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి, అంత బాగుంటుందన్నమాట. ఖచ్చితంగా చెప్తానండి, రెగ్యులర్గా చేసే కర్రీలా కాకుండా చాలా డిఫరెంట్గా ఇంకాస్త తిందామా అన్న కిందకే ఉంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒక్కటేనండి, ఎండుమిర్చి అనేది కాస్త చూసి తగ్గించే వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే మరీ ఘాటు ఎక్కువైపోయి తినలేరు అనమాట. సో అదొక్కటి చూసుకొని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ. సో ఈ రెసిపీ మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.